24 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సరే, ఈ రోజు బంగారం రేట్ ఎలా ఉంది? మరి గత కొన్ని రోజులుగా మనం చూసుకున్నట్లయితే గోల్డ్లో ఎలాంటి మూమెంట్ లేకుండా ఒకటే మూమెంట్ కనిపిస్తుంది. అది కూడా దాని ప్రైస్ అనేది పెరుగుతూనే ఉంది. మరి ప్రైస్ తగ్గే అవకాశం ఉందంటారు? ఒకవేళ నిజంగానే తగ్గితే ఎంతవరకు తగ్గుతుందంటారు? దీన్ని ఏ రకంగా మనం చూడాల్సిన అవసరం ఉందంటారు? ఓకే, సో ఒక చిన్న గుడ్ న్యూస్ ఏంటంటే గోల్డ్ హ్యాస్ స్టార్టెడ్ అగైన్ స్మాల్ చిన్న కరెక్షన్ లాంటిది స్టార్ట్ అయింది. అయితే ఎగ్జాంపుల్ కరెక్షన్ ఎటువైపుగా సార్? ఆ కరెక్షన్ డౌన్ సైడ్ లో మనకి 1,00,000 కిందికి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి మళ్ళీ అందరూ నేషనల్ మీడియా ఇంటర్నేషనల్ మీడియాలో స్టార్ట్ అయిపోయారు. సో ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, జరగబోయేది ఏముంటుందంటే వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే, సార్ ఇక్కడ నుంచి ఒక $50 అమెరికన్ మార్కెట్స్లో యూరోపియన్ మార్కెట్స్లో మీకు గోల్డ్ కరెక్షన్ ఉంటుంది. ఇంకొక పెద్ద షాకింగ్ విషయం ఏంటంటే $3,300 ఉన్న బంగారం కాస్త $3,400 పెరిగిపోయింది. చాలా పెరిగింది డాలర్ కరెన్సీలో. అలాగే మన ఇండియన్ కరెన్సీలో కూడా నేను తక్కువ పెరగల, బాగానే పెరిగాయి. అయితే దేనికైనా కానివ్వండి ఒక లిమిట్ అనేది ఉంటుంది. అంటే నేను మీకు ఒక నేర్పించే ఆ ప్రాసెస్లో ఇంకొక టూల్ నేర్పించా. ఏంటి? ఓవర్ బాట్ జోన్, ఓవర్ సోల్డ్ జోన్. సో ప్రస్తుతానికి గోల్డ్ కాస్తంత షార్ట్ డ్యూరేషన్లో చూసుకుంటే ఓవర్ బాట్ జోన్లో ఉంది. సో ఓవర్ బాట్ జోన్లో వస్తే ఏమవుతుంది అంటే, కింద నుంచి ఏదైతే వాల్యూమ్స్ బయర్స్ వస్తున్నారు కదా, ఆ వాల్యూమ్స్ లారీల నిండా కొన్నాయి, మధ్యలో వరకు బాగా ఉన్నారు. ఇప్పుడు ఏమైందంటే ఆ వాల్యూమ్స్ డ్రై అయిపోయింది. అంటే 1,00,000 మంది ఉండనుకోండి బయర్స్, వాళ్ళ నుంచి ఒక 50,000 మంది తగ్గిపోయారు. ఎందుకు? బికాస్ ద ప్రైస్ ఈజ్ నాట్ మూవింగ్ అండ్ ద ప్రైస్ ఈజ్ వెరీ హై. చాలా పెరిగిపోయిందబ్బా, ఇక్కడ నుంచి ఇంకా పెరుగుతుందో లేదో, ఎందుకైనా మంచిదని చెప్పేసి ఆ 1,00,000 మందిలో నుంచి దాదాపు ఒక 50,000 మంది ఆర్డర్లు క్యాన్సిల్ చేసుకున్నట్టున్నారు. అంటే ఇది అంతా నాకు చెప్పి చేయలేదు, అక్కడ మార్కెట్లో మూవ్మెంట్ చూస్తే కనిపించింది. జస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు కన్వే చేస్తున్నాను. అంటే ఇదన్నీ కూడా అనలిటిక్స్ అందరూ అనాలిసిస్ చేసిన నేషనల్ మీడియాలో కూడా వాళ్ళు చెప్పారు. సో నేను కూడా చూసా, వాళ్ళు చెప్పిన తర్వాత నేను చూశాను ఇది ఎంతవరకు కరెక్ట్ ఉందా ఇన్ఫర్మేషన్. చూస్తే బయర్స్ అందరూ మెల్లమెల్లగా మాయమైపోతున్నారు, సెల్లర్స్ పెరుగుతున్నారు. ఇప్పుడు ఇక్కడ నుంచి అంటే ఇక్కడ 50,000 అయిపోయారు 1,00,000 నుంచి. ఇక్కడ నుంచి దాదాపు 30,000 మంది ఉన్న సెల్లర్స్ కాస్త ఇప్పుడు 60,000 మంది అయ్యారు. అంటే 50,000కి పోల్చుకుంటే 60,000 మందిలో అంటే 10,000 మంది ఎక్స్ట్రా ఉన్నారు. సో సెల్లింగ్ ప్రెషర్ అనేది పడుతుంది బంగారం మీద. సో ఈ బయింగ్ సెల్లింగ్ అన్నది ఒక విషయస్ సైకిల్ అనమాట, కంటిన్యూస్గా నడుస్తూనే ఉంటుంది. బయర్స్ వస్తూ ఉంటారు, సెల్లర్స్ పోతూనే ఉంటారు, మళ్ళీ సెల్లర్స్ వస్తూ ఉంటారు, బయర్స్ పోతూ ఉంటారు. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే గోల్డ్ కాసంతా ఒక చిన్న కరెక్షన్కి గురైంది. అది ఎక్కడ దాకా లాస్ట్ వీక్లో పడింది అండ్ ఈ వీక్లో మనకి ఈ సోమవారం నుంచి రాబోయే శుక్రవారం వరకు ఎక్కడ దాకా పడబోతుంది. లెట్ us ఆల్సో సీ దాట్. ఓకేనా? ఫస్ట్ మనం స్టార్ట్ చేద్దాము యాజ్ యూజువలీ స్పాట్ గోల్డ్ మార్కెట్స్తో. 10,304 ఉన్న గోల్డ్ నిన్న ఇవాళ చూసుకుంటే 10,228 రూపాయలు, 76 రూపాయలు మైనస్లో ఉందన్నమాట. సో యూ కెన్ బై అట్ ఆల్మోస్ట్ లైక్ 100 రూపీస్ తక్కువలో ఉంది ఇవాళ. సో 9445 22 క్యారెట్ గోల్డ్ ఉంటే నిన్న ట్రేడ్, ఇవాళ 9375 మైనస్ 70 రూపీస్. సో ఇందులో మనం చూసుకుంటే 18 క్యారెట్ గోల్డ్లో మైనస్ 57 రూపీస్ ఉంది, 7,728 నిన్న, ఇవాళ 7,671. సో చార్ట్స్లో చూస్తే ఎలాంటి కైండ్ ఆఫ్ కొత్త ఇండికేషన్స్ ఉన్నాయా అనేది మనం చూద్దాము. బట్ దానికంటే ముందు లెట్ us ఆల్సో సీ ది మార్కెట్లో ఇవాళ MCXలో ట్రేడ్ ఎంత అవుతుంది. సో MCXలో చూసుకుంటే 1,935 రూపాయలు ఉంది, మైనస్ దాదాపు 900 రూపాయలు పడిపోయిందండి ఇవాళ మార్నింగ్లోనే, ఓపెనింగ్లోనే. అంటే రేపు బంగారము మళ్ళీ ఇంకా మీకు స్పాట్ మార్కెట్లో ఇంకా తక్కువ దొరికే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ ఇలాగే నెగిటివ్లో క్లోజ్ అయితే. ఓకేనా? సో లెవెల్స్ చూద్దాము. 1,01,993 రూపాయలు ఫస్ట్ రెసిస్టెన్స్, అండ్ రెసిస్టెన్స్ 2 చూసుకుంటే 1,02,262 రూపాయలు, అండ్ రెసిస్టెన్స్ 3 1,02,787 రూపాయలు. సో ఈ 3 రెసిస్టెన్స్ కిందే ట్రేడ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఈ రోజున మీకు డౌన్ సైడ్ సపోర్ట్ లెవెల్స్లో ఎక్కువగా వెళ్ళే అవకాశం ఉంది. సో అది చూసుకుందాము. 1,01,199 రూపాయలు ఉంది, అండ్ ఇది సపోర్ట్ 1. ఇది ఒకవేళ దిగిందనుకోండి, అండ్ యాక్చువల్గా ప్రస్తుతానికి చూసుకుంటే ఇది దిగే ట్రేడ్ అవుతుంది, ఎందుకంటే 1,00,000 రూపాయల దగ్గరలో ఉంది ఇప్పుడు. సో ఇది కిందికి వచ్చేసింది కాబట్టి ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ ఆగే అవకాశం కొద్దిగా ఉంది. మొత్తానికి దిస్ ఇస్ అ టార్గెట్ డౌన్ సైడ్.
సో 1,674 రూపాయలు అండ్ 1,405 రూపాయలు, దీస్ ఆర్ ద 3 సపోర్ట్ లెవెల్స్. కానీ నిజంగానే ఇక్కడ దాకా వస్తుందా లేదా అంటే మనం నేర్చుకోవడంలో ఉంటుంది. యూ నీడ్ టు గెట్ అ కంప్లీట్ నాలెడ్జ్ అబౌట్ దాట్. నేనేమంటానంటే ఈ లెవెల్స్ని మీరు పోల్చుకోండి. యూ నీడ్ టు కంపేర్, బికాస్ మీరు ఏదో ఒక హోంవర్క్ ఫాలో అవుతున్నారు కదా ఇన్ని రోజుల నుంచి. సో ఆ హోంవర్క్ని చూసుకుంటే ఎగ్జాక్ట్లీ యూల్ గెట్ అ ఐడియా. నా ఇక్కడ చూసుకుంటే చార్ట్ లెవెల్స్లో ఇదిగోండి, ఎలాగైతే మనకు కొద్ది రోజుల ముందు ఇక్కడ చూసుకుంటే గోల్డ్ ఎలాగైతే కింది డౌన్ సైడ్లో ఫాల్ అయింది కదా, సేమ్ అదే లెవెల్లో ఇవాళ కూడా ట్రేడ్ అవుతుంది. ఇఫ్ యూ క్యాన్ సీ దిస్. సో మొత్తానికి కనపడుతుంది ఏంటంటే ఇక్కడ సపోర్ట్ తీసుకున్న బంగారము 7th ఆగస్ట్ రోజున సాయంత్రం 7:40 ఆ టైంలో ప్రైస్ చూసుకుంటే 1,01,014 రూపాయలు. మళ్ళీ ఇక్కడ నుంచి మీకు ఇమ్మీడియట్గా ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోయింది, 1,02,250 రూపాయల వరకు పెరగడం జరిగింది. అండ్ ఇక్కడ నుంచి మనం చూసుకుంటే గోల్డ్ ఎలాగైతే ఇంకా పెరుగుతుందన్న అవకాశం గురించి అందరూ ఆలోచించారు, కానీ అక్కడ నుంచి మళ్ళీ బంగారము చూడండి, ఇట్ హెస్ బ్రేకన్ ద సపోర్ట్ లెవెల్స్. సో మళ్ళీ మీకు ఒక హ్యూజ్ గ్యాప్ డౌన్ అయింది శిరీష. అంటే పెరిగేటప్పుడు చూడండి, ఒకటేసారి ఇక్కడ పెరగకుండా చిన్న చిన్నగా పెరిగి ఒకటేసారి ఇక్కడ పెరగడం జరిగింది, కానీ మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ పడిపోవడం కూడా జరిగింది. సో నిజంగా చెప్పాలి అంటే గోల్డ్ పెరుగుదల వైపే ఉంది, పాజిటివ్గా ఉంది. కానీ పడిపోవడం అంటూ చూస్తున్నాము అంటే సేమ్ ఆ పెరుగుదల ఏదైతే జరిగిందో 4 రోజుల ముందు అదే కాస్త పడిపోయింది. కానీ మొత్తానికి నెగిటివిటీలో రాలేదు, గోల్డ్ వీక్ అవ్వలేదు, బేరిష్గా కూడా లేదు. సో ఈ విషయాన్ని గమనించండి. మార్కెట్స్ ఆర్ ఇన్ సైడ్ వేస్ మోడ్. మరీ ఎక్కువగా కరెక్షన్ అయినా కానీ 99,000 అలా కనిపిస్తే బయింగ్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి అంటున్నారు. కాబట్టి ఈ విషయాన్ని వెయిట్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి మీరు. కానీ ఈ రోజే మీకు ఏదైనా ఆల్రెడీ పొజిషన్స్ ఉన్నాయనుకోండి బంగారంలో, ఒకవేళ మీరు బయింగ్లో ఉన్నారా సెల్లింగ్లో ఉన్నారా, ఆ పొజిషన్స్ గురించి మీకు పూర్తి నాలెడ్జ్ కావాలంటే ఖచ్చితంగా కాల్ చేసి యూ కెన్ లెట్ మీ నో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.